హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మనం చేసే బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీగా ఉండాలి, అదేవిధంగా టేస్టీగా కూడా ఉండాలి. అయితే అరికెలలో మనకు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయండి. అటువంటి అరికెలతో మనం ఇవాళ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేశారు అంటే మీరు నాకు సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ ఒక కప్పు తీసుకోండి కొలత కోసం. ఆ కప్పులో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నార్మల్గా ఇంట్లో వాడుకునే కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు అండి. ఇది లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ నార్మల్ కందిపప్పును యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పెసలు, 1 టేబుల్ స్పూన్ అలసందలు, వాటిని బొబ్బర్లు అని కూడా అంటారు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ బఠానీ. వీటన్నింటినీ కూడా వేసుకొని చక్కగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఇవన్నీ కొలుచుకున్నామో అదే కప్పుతో మనము అరికెలు, అంటే మనకు సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి, ఆ అరికెలను కూడా ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అరికెల్ని కూడా తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా కడిగేసుకోవాలి. అరికెలలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుందంటండి. సో మలబద్ధకం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయంట. అలాగే ఎముకలు, నరాలు కూడా చాలా బలంగా ఉంటాయంటండి. ఇలా చక్కగా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము నీళ్లు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ నిండుతా నీళ్లు పోసేసి రాత్రంతా నానబెట్టేసుకోండి. ఇప్పుడు మర్నాడు ఉదయం లేవంగానే కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి కొద్దిగా ఇంగువ, సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు క్యారెట్ తరుగు, 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇవే కాదండి, మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టము. ఇక్కడ ఇవే వేసుకోవాలని రూల్ ఏం లేదు. అలాగే 1 టీ స్పూన్ ఎండు కారపొడి, అలాగే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని మనం రాత్రి నానపెట్టుకున్నాం కదా, ఆ అరికెలను కూడా ఇందులో వేసుకొని 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళ చొప్పున వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. నాకు తెలిసి ఒకే ఒక్క మీల్లో మనము ఇన్ని రకాల పోషకాలు అందిస్తున్నాము అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల పప్పుల్ని యాడ్ చేసాము. ఇక టేస్ట్ విషయానికి వస్తే వావ్ అనాల్సిందే ఎవరైనా సరే. మీరు దీన్ని చట్నీతో కానీ, సాంబార్తో కానీ, లేదంటే కారం పప్పుల పొడి అంటాం మేము, దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా సర్వ్ చేసుకున్నా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనైతే దీన్ని స్నాక్స్ బాక్స్లోకి కూడా సాత్విక్కి పెడుతున్నాను. ఆ బాక్స్లోకి కొద్దిగా తీసేసి పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకొని వాడికి స్నాక్స్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఎంతో మంచి రెసిపీ కదండి. తప్పకుండా లైక్ చేసి అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్స్.